భారత్ 180 న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట పట్టణంలోని కాపు అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో కాపు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ నోకదుర్గారిని ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఈ కార్యక్రమానికి కాపు సంఘం అధ్యక్షులు జిన్నూరు సాయిబాబా అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి యాళ్ల శ్రీనివాస్, తోట పృథ్వీరాజ్, మిండు బాబురాజు, అధికారి శ్రీనివాస్, దోలం వెంకన్నబాబు, ఎంపీపీ ఉండమట్ల వాసు, కౌన్సిల్ విప్ పోతంశెట్టి ప్రసాద్, టీడీపీ పట్టణ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, జొన్నపల్లి సూర్యారావు, మొక్క సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మండపేట చరిత్రలో నిలబడిపోయేటువంటి విధంగా నడిపినటువంటి ఈ కాపు సంఘ నాయకత్వం ఇక్కడ సాయిబాబు గారు అధ్యక్షుడైతే గౌరవ అధ్యక్షుడిగా మెండి బాబురాజు గారు, ఆయన సహకరించినటువంటి మరి యాళ్ల శ్రీనివాస్ గారు. మరి ఒక్కడ కాదు, ఏదైనా ఒక కార్యక్రమం దిగ్విజయంగా జరగాలంటే అది బాగోకపోతే పేరెట్టి వాళ్ళు చాలా మంది ఉంటారు తప్పితే దానికి సహకారం చేసి అందించినటువంటి వాళ్ళు అనేక మంది. డబ్బులు ఇచ్చి ఇవ్వగలుగుతాం, కార్యక్రమం బాగా జరగాలని చూడగలుగుతాం తప్పితే అది చేయడానికి అహోరాత్రుల్లో కష్టపడి ఇంతమందిని ఈ వేదిక మీద నిర్వహించడంలో కానీ అనేక మంది కృషి ఉందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదనేటువంటి ఈ సభాముఖంగా దీనికోసం ప్రయత్నం చేసి కృషి చేసి ఈ సభని మెండపేట చరిత్రలో నిలబడిపోయేటువంటి విధంగా నడిపినటువంటి మరి బృందం అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా మంది చాలా విషయాలు చెప్పారు. సంతోషం. ఎవరి అభిప్రాయాన్ని ఎవరి మీద రుద్దటం కాదు, ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తుంటారు. కానీ కాపు సంఘం అనేటువంటిది ఇటువంటి ఆత్మీయ కలయిక అనేటువంటిది సమావేశాలు నడుపుకుంటున్నప్పుడు ముఖ్యంగా యువతకు అందరికీ ఒక దిశ నిర్దేశించేటువంటి విధంగా మాట్లాడటం అనేటువంటి పెద్దల యొక్క బాధ్యత అనేటువంటిది ఈ సందర్భంగా మనం చేస్తాం.